ఆంధ్రప్రదేశ్లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భద్రతా లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే గన్నవరం ఎయిర్పోర్టు సమీపంలో నరేంద్ర మోదీతో పాటుగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి చాపర్కి వ్యతిరేక దిశలో పెద్ద ఎత్తున నల్ల రంగు బెలూన్లు ప్రత్యక్షమవటం కలకలం సృష్టించింది. ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయం నుంచి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పెడుతున్నటువంటి సందర్భంలో, భీమవరానికి పెడుతున్నటువంటి సందర్భంలో హెలికాప్టర్ ఎప్పుడైతే టేకాఫ్ అయిందో, టేకాఫ్ అయినటువంటి కొన్ని క్షణాల తర్వాత పెద్ద ఎత్తున నల్ల బెలూన్లు ప్రత్యక్షమయ్యే ఆకాశంలో. సహజంగా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో వెళ్తున్నటువంటి క్రమంలో ఆ ప్రాంతం మొత్తం నో ఫ్లై జోన్గా ప్రకటించడం జరుగుతుంది. ఇటు ప్రధానమంత్రితో పాటుగా ముఖ్యమంత్రి, గవర్నర్ ఒకే హెలికాప్టర్లో ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకి సెక్యూరిటీగా మరో 2 హెలికాప్టర్లు కూడా పహారా కాస్తూ పెడుతున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున నల్ల రంగు బెలూన్లు ప్రత్యక్షమై ఇది ఖచ్చితంగా కొట్టొచ్చినట్లుగా భద్రతా లోపంగా తెలుస్తుంది. ఎందుకంటే గన్నవరం విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించడం కానీ, కనీవిని ఎరగని రీతిలో సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడం కానీ మనం చూసాం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నేతలు పెద్ద ఎత్తున అక్కడ నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా గో బ్యాక్ నరేంద్ర మోదీ, వి వాంట్ స్పెషల్ స్టేటస్ అంటూ కూడా నినాదాలు చేస్తూ కనిపించినటువంటి తీరు మనం చూసాం. శంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో కొంతమంది మహిళా నేతలు కూడా అక్కడ నల్ల రంగు బెలూన్లు పట్టుకొచ్చి ఎగరవేసే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వారిని నిలవరించడం కానీ, అరెస్ట్ చేయడం కానీ జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ చాపర్ టేకాఫ్ జరిగినటువంటి కొన్ని క్షణాల వ్యవధిలోనే పెద్ద ఎత్తున నల్ల బెలూన్లు ప్రత్యక్షం కావటం, అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లోనే కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఒక గోడ మీద నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున నల్ల రంగు బెలూన్లు ఎగరవేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంచుమించుగా ఆ బెలూన్లు చాపర్ వరకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది, అక్కడికి వెళ్ళి ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. ఆ ప్రయాణిస్తున్న దిశలోనే నల్ల బెలూన్లు ప్రత్యక్షం కావడంతో అప్రమత్తమైనటువంటి పోలీసులు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఎంక్వైరీ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఖచ్చితంగా భద్రతా లోపంగానే తెలుస్తోంది.